హాయ్ అండి. వీక్ మొత్తం ఏం తిన్నా సరే సండే మాత్రం కన్ఫామ్గా నాన్ వెజ్ ఉండాలి. సో చికెన్ తెచ్చుకున్నా సరే అందులో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండడం నాకు ఇష్టం అనమాట. సో ఈరోజు అయితే శనగపప్పుతో చికెన్తో అయితే కట్టా చేసుకుని తింటున్నాను. సో దీనికి కాంబినేషన్ అయితే పన్నీర్ బిర్యానీ కూడా చేస్తాను, అది కూడా చూపిస్తానండి. సో శనగపప్పుని ఇలా మెత్తగా ఉడికిచ్చేసుకుని అందులో సొరకాయ ముక్కలు కూడా వేసి ఉడికించుకొని సో అవి పక్కన పెట్టేసి మెదిపేసుకోవాలి పప్పుని. ఇలాగా లాంగి మగ్గులో సో మిరియాలు, ఇంకా చెక్క, ఇంకా బిర్యానీ మసాలా అన్నీ వేసుకుని ఆనియన్స్ వేసుకొని సో పచ్చిమిర్చిని ఒక టమాటాని వేసుకోవాలి. సో చికెన్ని కూడా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది నేను క్లిప్ మిస్ అయిపోయింది. ఇందులో కారం అలాగే మసాలా పొడి వేసేసుకుని సో ఈ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ని వేసుకుంటే ఇందులోకి చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ముందుగా చికెన్ కూడా వేసేసుకుని ముందుగా